హైదరాబాద్లోని సైదాబాద్ జువైనల్ హోంలో స్టాఫ్ గార్డ్ రెహమాన్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే 2 పోక్సో కేసులు నమోదైన గార్డుపై తాజాగా మరో 3 బాలురపై లైంగిక దాడి ఫిర్యాదులు రావడంతో పోలీసులు మొత్తం 5 పోక్సో కేసులు నమోదు చేశారు. కొన్ని నెలలుగా నిందితుడు రెహమాన్ 11 మందికి పైగా బాలలను బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు 3 చిన్నారులపై స్థానికంగా ఉండే ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఇర్ఫాన్ అనే యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మరో ఘటనలో బాలికపై అత్యాచారం చేసిన విజయ్ అనే యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇక సైదాబాద్ పిఎస్ లో నమోదవుతున్న పోక్సో కేసులపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసుల పరంపర కొనసాగుతుంది. పోలీస్ స్టేషన్లో వరుసగా పోక్సో కేసులు నమోదవుతూ ఉన్నాయి. గత 4 రోజుల క్రితం బాలసదన్లో సైదాబాద్ జువైనల్ హోంలో బాలులపై లైంగిక దాడికి సంబంధించినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. రెహమాన్ స్టాఫ్ గార్డ్గా వ్యవహరిస్తూ సుమారుగా అందులో ఆశ్రయం పొందుతున్నటువంటి 11 మందికి పైగా బాలుల మీద అఘాయిత్యానికి పాల్పడినటువంటి వైనం వెలుగులోకి రావడంతో అతని మీద పోక్సో కేసు మొదటగా ఒక పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం బాధితుల సంఖ్య పెరగడంతో లైంగిక దాడికి పాల్పడిన వారి సంఖ్య పెరగడంతో ఇప్పటి వరకు కూడా సైదాబాద్ పోలీసులు సుమారుగా 5 పోక్సో కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇదొక అంశం అయితే ఈ ఘటన మరవడానికన్నా ముందే ఇదే సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 చిన్నారులపై అత్యాచారానికి పాల్పడినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించేటటువంటి ఇర్ఫాన్ అనేటటువంటి వ్యక్తి తనకు పొరుగింట్లో ఉండేటటువంటి 3 చిన్నారుల మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆగస్టు నెలలో పిల్లలకు స్కూల్ సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో అదే సమయంలో పిల్లలు ఇంట్లో ఉండగా వారికి చాక్లెట్ల ఆశ చూపి ఆ 3 చిన్నారులను కూడా ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. అనంతరం వారికి అశ్లీలమైనటువంటి వీడియోలు చూపించాడు. అదే కాకుండా వారితో అశ్లీల వీడియోలు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం వారి మీద లైంగిక దాడికి పాల్పడినటువంటి సందర్భం ఉంది. ఇదంతా ఒక అంశం అయితే ఆ పిల్లలకు స్కూల్ సెలవులు ముగిసిన తర్వాత స్కూల్కి వెళ్ళాక స్కూల్లో పిల్లలు చర్చించుకుంటున్నటువంటి మాటలు విని అనంతరం స్కూల్ టీచర్ తల్లిదండ్రులకు సమాచారం అందించింది. పిల్లలు ఎలా పుడతారో తెలుసా అనేటటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇదే విషయాన్ని స్కూల్ టీచర్ విని అనంతరం ఆ పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని చేరవేసింది. దీంతో పిల్లలను తల్లిదండ్రులు నిలదీసినటువంటి సందర్భంలో ఈ వైనం అంతా వెలుగులోకి వచ్చింది. ఇర్ఫాన్ చేసినటువంటి దారుణం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు సైదాబాద్ పోలీసులను ఆశ్రయించారు. సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇర్ఫాన్ మీద పోక్సో కేసు నమోదు చేశారు. ఇదొక ఘటన అయితే తాజాగా ఇదే సైదాబాద్ పోలీస్ స్టేషన్లో మరొక బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడినటువంటి ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో బాలికను తల్లి నిలదీసినటువంటి సందర్భంలో విజయ్ అనేటటువంటి యువకుడు గత సంవత్సరం క్రితం తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. సో అదే సమయంలో అత్యాచారం చేస్తున్న సమయంలో వీడియోలు ఫోటోలు తీశాడు. ఆ వీడియోలు ఫోటోలు తీసి తనను నిత్యం బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతున్నాడంటూ ఆ బాలిక తల్లికి సమాచారం ఇవ్వడంతో తల్లి సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో విజయ్ అనేటటువంటి యువకుడి మీద సైదాబాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇలా నిత్యం సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో కేసులు నమోదవుతున్నటువంటి సంఖ్య అయితే పెరుగుతుంది. ఇక ఈ బాలసదన్కి సంబంధించినటువంటి ఘటన మరొక ముందే ఇర్ఫాన్ అనే వ్యక్తి 3 చిన్నారుల మీద అత్యాచారానికి పాల్పడడం, ఆ తర్వాత అదే సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికను బెదిరించి సంవత్సర కాలంగా అత్యాచారం చేసినటువంటి వైనం వెలుగులోకి రావడంతో ఈ 2 రోజుల వ్యవధిలోనే సుమారుగా 7 నుంచి 8 వరకు కూడా పోక్సో కేసులు అయినట్టు ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి శశి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.